నగర ప్రజలందరికీ నమస్కారములు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మార్చి 21 నుంచి 24 మధ్యలో అకాల వర్షాలు, భారీ ఉరుములు, ఈదురుగాలు, మెరుపులు ఉంటాయని మనం మార్చి 10వ తారీఖు నుంచి ప్రజలందరినీ కూడా నగర వాసుల్ని అప్రమత్తత చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే మార్చి 21 నుంచి 24 మధ్యలో హైదరాబాద్ నగరంలో భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ఇక ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మరొకసారి హైదరాబాద్ నగరంలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 3వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో తక్కువగా 2 రోజులు, ఎక్కువగా 5 రోజుల వరకు మనం హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. పలు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ అందరూ కూడా ఎక్కువగా నివసించే హైదరాబాద్ నగరంలో మరొకసారి ఏప్రిల్ 3 నుంచి అకాల వర్షాల రూపంలో వరుణ గర్జించే అవకాశం అయితే ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే మియాపూర్ కానీ, లింగంపల్లి, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, నాగూల్ పరిసర ప్రాంతాలు, ఉప్పల్ పరిసర ప్రాంతాలు, ఉత్తర హైదరాబాద్ కానీ అలాగే పడమర హైదరాబాద్ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 1, 2 తారీఖుల వరకు భారీ ఎండలు చాలా చోట్ల 40 డిగ్రీల వరకు ఎండలు నమోదైనప్పటికీ కూడా మనకి ఏప్రిల్ 3, 2వ తారీఖు నుంచి వాతావరణ మార్పులు చెంది సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగర ఉద్యోగస్తులు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ అండి.